శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంఖ్యను గురించి పరమాత్మ తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ ఆత్మ వస్తువులను అనాత్మ వస్తువులను లెక్కించవలసి ఉంటుందని పరమాత్మ మనకు జ్ఞానాన్ని బోధ చేస్తూ ఉన్నారు. అంటే సంఖ్యను ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది అంటే మనమందరము కూడా ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి మన లోపట ఉందండి. ఈ దేహము నీవు కాదు, ఈ దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైన ఆత్మవే నీవు. ఈ దేహమునందు నువ్వు బంధించబడి ఉన్నావు. ఏ ఏ విషయాల చేత బంధింపబడి ఉన్నావు అనే సత్యాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ మనం చేసేటటువంటి కర్మయందు మనం చేసేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ పరమాత్మ సాంఖ్యయోగమునందు వివరణ చేశారు. అనాత్మ వస్తువులు అంటారు. అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ ఏమంటారు అంటే అనాత్మ వస్తువులు అంటారు. మరి ఈ అనాత్మ వస్తువులను మనం శాశ్వతమైన వస్తువులు అనుకొని ప్రయత్నం చేసినప్పుడు అనేక జన్మలను పొందవలసి వస్తుంది. ఇంద్రియాల యొక్క సుఖానికి మనం లొంగిపోయి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఇంద్రియాల యొక్క సుఖము ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు అనుభవించినా ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందమని అంటుంటాయి. కానీ ఇక చాలు అనేటటువంటి ప్రవృత్తి ఇంద్రియాలకు ఉండదు. ఇంద్రియాల యొక్క సుఖము శాశ్వతమైనది కాదు. ఇంద్రియాలను నిగ్రహించడానికి మనకొక లక్ష్యం అంటూ ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా ఆ మద్యానికి బానిస అయి ఉన్నాడు అనుకోండి. మద్యానికి బానిస అయి ఉన్న వ్యక్తికి మద్యం తాగటం వల్ల అతనికి ఎటువంటి ప్రమాదం వస్తుందో అతడికి అర్థమయ్యేలాగా మనం జ్ఞానాన్ని బోధించామనుకోండి, అప్పుడు అతడు ఏం చేస్తాడు? ఇక ఆ మద్యం నుండి బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. చేయడానికి అతనికి సరైన కారణం కావాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక చెప్పారు, నీ లివర్ పాడైపోయింది, నీ శరీరంలో ఉన్న భాగాలన్నింటి యందు కూడా వణుకు రావడం అనేది ప్రారంభమైంది, నువ్వు గమనిస్తూనే ఉన్నావు, నీ శరీరము నీ ప్రమేయం లేకుండానే నీ శరీరం యందు వణుకు కలిగి ఉన్నావు అని చెప్పారనుకోండి. ఆ విషయాన్ని ఆయన గమనించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అమ్మో, నేను ఈ మద్యాన్ని తాగడం వల్ల నేను మరణిస్తానేమోనన్న బెంగ చేత ఆ మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తి నెమ్మదిగా తనకున్నటువంటి ఆ బానిసత్వం నుండి విడుదల పొందుతాడు. అదే విధంగా మనం ఏం చేయాలి? ఈ ఇంద్రియాల వలన సుఖాలను పొందుతూనే ఉంటే ఎన్ని జన్మలైనా వీటి గురించినటువంటి భావనను మనం ఏం చేయాలి? జ్ఞానము చేత పోగొడితే తప్ప ఈ సుఖాల నుండి మనం బయటపడలేమండి. ఎందుకు అంటే పరమాత్మ మనల్ని తన అంశగా భూమి మీద విడిచిపెట్టినప్పుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పారు కదండి. నా అంశను భూమి మీద ఉన్న ప్రకృతిని అనుభవించడానికి పంపిస్తున్నాను. మరి నా అంశను నేను ఎవరెవరితో పంపిస్తున్నాను? నా అంశకు సహాయంగా మనస్సు, 5 ఇంద్రియాలు సహాయంగా ఉంటాయి. అంటే
మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను అనుభవించాలనుకోండి, మనకు రుచికరమైన పదార్థము, రుచి లేని పదార్థం తేడా తెలిసినప్పుడు కదండీ! రుచికరమైన పదార్థాన్ని తినే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఇంద్రియాల వలన పొందేటటువంటి సుఖం ఎలాంటిదో మనం ఇక్కడ విచారణ చేయవలసి ఉంటుందండి. విచారణ లేకుండానే మనం అందరం ఏం చేస్తున్నామంటే, నాకు ఈ పదార్థం అంటే ఇష్టమని, నాకు ఈ వీళ్ళంటే ఇష్టమని, నాకు వీళ్ళంటే ఇష్టం లేదని మనం ఏం చేస్తున్నాం? రాగద్వేషాలతో జీవిస్తున్నామండి. పరమాత్మ ఏమన్నారు? ఈ రాగద్వేషాలన్నీ ఇప్పుడు వచ్చినవి కాదు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత. పుట్టుకతోడనే వచ్చాయట. ఎవరెవరికి వచ్చాయి? కేవలం మనిషికే వచ్చాయా? ఎవరెవరికి వచ్చాయి అంటే సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే పుట్టుకతోడనే సమస్త ప్రాణులకు కూడా ఈ రాగద్వేషాలు అనేవి ఉన్నాయట. అంటే మనం పూర్వజన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితాన్ని బట్టి ఈ జన్మలో మనం ఎవరెవరితో కలిసి పెరుగుతున్నా సొంత తల్లిదండ్రులే అయినా ఇంట్లో తండ్రిని ఎదిరించేటటువంటి పిల్లలు ఉంటారు, తల్లి మాట విననటువంటి పిల్లలు ఉంటారు, సోదరులను ఎప్పుడు శత్రువులా చూసే పిల్లలు ఉంటారు. అంటే పూర్వజన్మలలో మనం వాళ్ళ మీద కలిగి ఉన్నటువంటి ఏదైతే కర్మఫలం ఉందో ఆ కర్మఫలాన్ని బట్టి మనం ఈ జన్మలో ఒక కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఊళ్ళో వాళ్ళందరూ తండ్రి మాట వింటారు, కానీ సొంత కొడుకు మాత్రం తండ్రి మాట వినటానికి ప్రయత్నం చెయ్యడు. అంటే పూర్వజన్మలలో అతడికి శత్రువు. ఎక్కడ ఆ శత్రువు ఏం చేశాడు? తన యొక్క శత్రువును బాగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. ఆయన యొక్క కోరికను పరమాత్మ తీర్చాలి కాబట్టి పరమాత్మ ఏం చేశారు? తండ్రి కొడుకుల యొక్క బంధంలో పెట్టాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడూ బాధపడుతూ ఉండాలి. కొడుకుకి ఏది చెప్పినా ఆ పని చేయలేదనుకోండి, తండ్రి మనస్తాపం పొందుతాడు కదండి. అంటే అనుక్షణం ఆ కొడుకుని చూసి వేదన పొందటానికి కావలసిన స్థితులను ఇక్కడ భగవంతుడు తండ్రి కొడుకుల రూపంలో ఏర్పాటు చేశారు. అంటే ఇవన్నీ పుట్టుకతోడనే వచ్చాయి. మరి పుట్టుకతో వచ్చినటువంటి ఇవి నేను నేను అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం? వీటి గురించినటువంటి దుఃఖాన్ని పొందుతున్నామండి. మరి ఈ దుఃఖంలో నుంచి మనం ఎలా బయటపడగలము అంటే, నువ్వు ఇంద్రియాల యొక్క సుఖము శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. భగవంతుడు ఈ ఇంద్రియాల చేత ఎటువంటి సుఖమును అనుభవించమని చెప్పినారో అటువంటి సుఖాన్ని అనుభవించడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ నాకు వీళ్ళంటే ఇష్టమని వాళ్ళతోనే ఉంటాను అంటే భగవంతుడు ఒప్పుకోడు. నేను ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుసుకోమని చెప్పానో అక్కడ మీకు నేను అప్పచెప్పిన పనిని చెయ్యాలి. కానీ నాకు నచ్చిన విధంగా నాకు నచ్చిన వాళ్ళతోనే ఉంటాను, నాకు నచ్చని వాళ్ళతో నేను ఉండను అనటానికి నీకు అధికారం లేదండి. ఒక ఉద్యోగంలో మనం చేరామండి, నాకు నచ్చిన టైంకి వస్తాను, నచ్చినట్టుగా పని చేస్తానంటే మనకు ఉద్యోగం ఇచ్చిన మేనేజర్ గారు ఒప్పుకుంటారా? ఇక్కడ ఎలా అయితే ఒప్పుకోరో భగవంతుడు కూడా మనందరికీ పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ఇచ్చి మన చేత కర్మలు చేయిస్తున్నప్పుడు మన అందరినీ సృష్టించినటువంటి అధికారి పరబ్రహ్మము. విశ్వప్రభుత్వ చట్టము యొక్క ఏమంటారు, ఆయన యొక్క కనుసన్నల్లోనే మనం మెలగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు ఇండివిజువల్గా స్వతంత్రంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక ఉద్యోగంలో చేరిన వ్యక్తి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి నియమాలన్నీ పాటించినట్టు మనం కూడా భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడినటువంటి నియమాలన్నీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు పాటించాలి. ఉద్యోగం పోతుందేమోననేటటువంటి బెంగ చేత యజమాని చెప్పిన నియమాలు పాటిస్తాం. మరి ఈ శరీరం పోతుందేమోనన్న బెంగ లేదండి. శరీరం చనిపోతుందంటే భయపడతాం, కానీ ఈ శరీరం చనిపోవడానికి నేను చేసే కర్మలలో ఉన్న లోపాలే అని తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారు. నువ్వు అలా జాగ్రత్త పడాలి అంటే నీ పుట్టుక యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. నువ్వు ఎలా సృష్టించబడ్డావు, నీకు ఈ కర్మలే ఎందుకున్నాయి, నువ్వు ఈ కుటుంబంలోనే ఎందుకున్నావు, నీ శరీరము ఈ విధంగానే ఎందుకుంది, అందంగా ఉందా, వికారంగా ఉందా, అందరి చేత గొప్పగా పొగడబడుతుందా, అందరూ అసహించుకుంటున్నారా? ఇన్ని విషయాలన్నింటికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చేసిన కర్మలన్నీ పరమాత్మ నిర్ణయించారు, పరమాత్మ నీకు జవాబు చెప్తారు.
అంటే నువ్వు ఎవరికి జవాబుదారివి? భగవంతుడికి జవాబుదారివి అనే విషయం మరచిపోయి, మనం ఎవరెవరికో జవాబుదారీగా ఉంటాం. ఇవన్నీ కూడా ఈ శరీరం ఉన్నప్పుడే ఉంటాయి. శరీరం పడిపోక పూర్వము, శరీరంతో ఉన్నప్పుడు, శరీరం రాకపూర్వము కూడా మనం ఎవరికి జవాబుదారీగా ఉండాలంటే, భగవంతుడికి జవాబుదారీగా ఉండాలి. భగవంతుడు అడుగుతారు. చాలామంది మాట్లాడుతుంటే విన్నానండి. మనం ఈ శరీరం తీసుకొని కొద్ది రోజులు కర్మ చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భగవంతుడు అడుగుతారట, నీకు నేను శరీరాన్ని ఇచ్చాను. ఈ శరీరంతో నువ్వు ఎంత సాధన చేశావు? ఎంత మందికి ఉపకారం చేశావు? నీవు భగవంతుణ్ణి నువ్వు ఎన్నిసార్లు స్మరణ చేశావు? ఎంత సమయం భగవంతుడి కోసం నువ్వు కేటాయించావని పరమాత్మ అడుగుతుంటారని చాలామంది ఆత్మజ్ఞానం లేకపోయినా ఇటువంటి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. అంటే భగవంతుడికి నువ్వు సమాధానం చెప్పాలని నీకు అర్థమైనప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడే భగవంతుడు నన్ను ఎలా జీవించమంటున్నాడు, ఎలా జీవిస్తే భగవంతుడు నాకు గొప్ప జీవితాన్ని ఇస్తారు, గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇస్తారని ఎవరైతే ఇక్కడ ఈ శరీరంతో నువ్వు ఎలా జీవించాలో దానికి సంబంధించినటువంటి భగవంతుడు చెప్పిన మాన్యువల్ని ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, తెలుసుకున్న దానిని ఆచరించే ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఇంద్రియాల యొక్క నిగ్రహానికి ప్రయత్నం చేస్తారు. నాకు దోసకాయ పప్పు అంటే ఇష్టం, మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం, నాకు పలానా వాళ్ళంటే ఇష్టం, పలానా వాళ్ళంటే ద్వేషం అని కామాలు పెట్టుకుంటూ వెళ్తున్నంత కాలం నువ్వు మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందాలి. నాకు భగవంతుడు ఏది పెడితే అదే ఇష్టం. నన్ను ఎవరితో ఉండమంటే వాళ్ళతోనే ఉంటాను. నా యొక్క నిర్ణయాలేమీ లేవు. భగవంతుడే నన్నంతటా అన్ని విధాలా నడిపిస్తున్నారని భగవంతుడు మనకు అప్పజెప్పిన పనిని యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే తృప్తిగా మనకు అప్పజెప్పిన పనిని మనం చేస్తున్నాం. దొరికిన దానితో తృప్తిగా ఉండాలి. మనం ఏమంటాం? అందరికీ అక్కడ భోజనాలు వడ్డిస్తున్నారండి. అన్ని రకాల స్వీట్లను పంచిపెడుతూ ఉన్నారు. అంటే భోజనంలో వడ్డిస్తున్నప్పుడు మనకు ఇష్టం లేనటువంటి మైసూర్ పాకు వచ్చిందనుకోండి. ఇప్పుడు మనం అంటాం, పక్కవాడేమో మైసూర్ పాకం అంటే ఇష్టం అంటున్నాడు, మనకేమో లడ్డు అంటే ఇష్టం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా నాకు మైసూర్ పాకు కాకుండా లడ్డు వస్తే బాగుండేదిగా. భగవంతుడు ఈ రోజు నిన్ను ప్రసాదంగా ఇది తినమంటున్నారని నువ్వు నీ మనసుకు సమాధానం చెప్పి, ఈశ్వరుడి యొక్క ప్రసాదం నేను తింటున్నానని, ఇక్కడ నేను లడ్డూ తింటున్నాననో మైసూర్ పాకు తింటున్నాననో కాకుండా, ఈశ్వరుడు నాకు పరమ సంతోషంతో పెట్టినటువంటి ప్రసాదం ఈ రోజు ఇది అని మనం తినగలిగితే ఎవరికి నచ్చుతాం? భగవంతుడికి నచ్చుతాం. అలా కాకుండా పక్క వాళ్ళు మనతో స్నేహంగా ఉంటారని మీరు మైసూర్ పాకు ఇస్తారండి, నేను లడ్డూ ఇస్తాను, నేను ఎప్పుడు లడ్డూ తిననండి అని అడుక్కున్నారనుకోండి. ఇప్పుడు ఏమైంది అంటే మీకు మంచితనం ఉంది కాబట్టి మార్చుకున్నారు. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞను మనం ఏం చేసాం? పాటించామా? తిరస్కరించామా? తిరస్కరించాం కదండి. అంటే ఇక్కడ నువ్వేం చేసావు? ఈ జన్మ ప్రయత్నము చేత భగవంతుడు చెప్పినటువంటి, భగవంతుడు ఇచ్చిన దాన్ని నీకు అనుకూలత ఉంది కదా అని మార్చుకున్నావు. ఒకవేళ మార్చుకోకపోయినా నువ్వు ఆ లడ్డూ తింటున్నంతసేపు నాకు ఈ లడ్డు అంటే ఇష్టం లేదని తిన్నారండి. ఇప్పుడు ఇష్టం లేనటువంటి పదార్థము నీ శరీరంలోకి వెళ్ళాక ఈ శరీరానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? పారేయటం ఇష్టం లేదండి. అలా అని తినటం కూడా ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? ఈ సరేలే లడ్డు పెట్టారు కదా అని తినేసాం. ఇప్పుడు ఇష్టం లేనిది తిన్నప్పుడు నీ శరీరంలో ఇది నీకు మేలు చేస్తుందా? మేలు చెయ్యని పదార్థాన్ని తినటం కంటే విడిచిపెడితే ఏదో ఒక ప్రాణి తింటుంది కదండి. మనమేమంటాం? విస్తరాకులో పెట్టిన పదార్థం ఎలా విడిచిపెడతామండి? అది నాది కదా. అంటే నీది అయినప్పుడు నువ్వు భగవంతుడు నాకు ప్రసాదం పెట్టాడని ఎందుకు తినలేవు? ఈశ్వరుడి యొక్క అస్తిత్వం తెలిసినప్పుడు, ఈశ్వరుడు నన్ను ఇది తినమని ఆజ్ఞాపిస్తున్నాడు అని నీకు సూచన అందినప్పుడు, నువ్వు పరమ సంతోషంతో నువ్వు ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని తిన్నప్పుడు భగవంతుడు నీ జీవితానికి కామాలు కాకుండా ఫుల్ స్టాప్ పెట్టగలిగిన రోజుని పరమాత్మ ప్రసాదిస్తారండి. నాకు ఇష్టం లేని వాళ్ళు వచ్చారు నేను మాట్లాడను అనటం కంటే, నాకు ఇష్టం లేకపోయినా భగవంతుడు నన్ను వీళ్లతో ఉండమంటున్నారు, భగవంతుడు లాగానే చూస్తాను, వాళ్ళ మాటలను నేను తీసుకోను, భగవంతుడు నన్ను ఏదైనా మాట అంటే సరే అది నేను చేసిన పాపములాగా భావన చేస్తానని
భగవంతుడు మనకు అప్పచెప్పిన కార్యాన్ని చేయడంలో ఎవరైతే ఆ పరమాత్మ యొక్క సూచనలను పాటిస్తారో, అలా పాటించినప్పుడు మన ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని మనం సాధించగలుగుతామండి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. మీకు అప్పచెప్పిన కార్యాన్ని చేయనప్పుడు మీకు ప్రమాదం వస్తుంది, పాపం వస్తుంది అంటున్నారు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఎవరైతే భగవంతుడు మనకు ఏదైతే అప్పచెప్పారో ఆ అప్పచెప్పినటువంటి పనిని చెయ్యను అన్నప్పుడు నీకు పాపం వస్తుంది అంటున్నారు. అంటే నీకు భగవంతుడు ఏది ఇచ్చారో ఇచ్చిన దాన్ని తృప్తిగా మనం అనుభవించవలసి ఉంటుంది. అంటే భగవంతుడు ప్రతి ఒక్క విషయంలో చెప్తున్నారండి. ఎన్ని నియమాలు చెప్పారు? తుల్య నిందాస్తుతి, నింద యందు స్తుతి యందు కూడా నువ్వు సమస్థితిలో ఉండాలని పరమాత్మ చెప్తూ ఉన్నారు. నీకు నచ్చనటువంటి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తారు. మౌనంగా ఉండాలని చెప్తారు. మౌనము అంటే కేవలం మన ఎదురుగా మనకు నచ్చని వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు మనం సైలెంట్ గా ఉన్నాం, వాళ్ళని ఏమీ అనలేదు, కొంతవరకు బానే ఉంది, బాహ్యంగా వచ్చే ప్రమాదం నుండి బయటపడ్డారు. కానీ లోపట భగవంతుడు పాపపుణ్యాలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు బయట అయితే మీరు ప్రమాదం రాకుండా కాపాడుకున్నారు, కానీ మీ పుణ్యాన్ని తరిగిపోయేలాగా చేసుకుంటున్నారు. లోపట అనుకుంటున్నారు ఇతడు మంచివాడు కాదు, ఇతడితో నేను ఉండవలసి వచ్చింది, నా కర్మ అని చెప్పేసి మనం అనుకుంటూ లోపట రకరకాలైనటువంటి భావావేశాలన్నీ కలిగి ఉన్నామనుకోండి. లోపట ఉన్నాయన చిత్రంగా ఉండి గుప్తంగా రాస్తూ ఉంటాడు. ఇతడు ఫలానా వ్యక్తి వీళ్ళింటికి వస్తే అతడి పట్ల బాహ్యంగా అమర్యాదగా లేడు, కానీ లోపట అతడి గురించినటువంటి అనకూడనటువంటి పాపముతో కూడిన మాటలు అన్నాడు అని చెప్పి నీ ఖాతాలో ఉన్న పుణ్యం అవతలి వాడి ఖాతాలో వేసి మరి అవతలి వాడి ఖాతాలో ఉన్న పాపం నీ ఖాతాలో, నీ ఖాతాలో ఉన్న పుణ్యం అవతలి వాడి ఖాతాలో వేసి భగవంతుడు పాపపుణ్యాలు తయారు చేశాడు. అంటే నీ మనస్సుకు మౌనం, కానీ బయట మాట్లాడనందుకు ప్రమాదం తప్పించుకున్నావు. మరి లోపట ఉన్న ప్రమాదాన్ని నువ్వు ఎలా తప్పించుకుంటావు? లోపట ఉన్న భగవంతుడు నిన్ను గమనిస్తున్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఉపద్రష్టానుమంతాచ అంటున్నారు. సాక్షిగా ఉన్న భగవంతుని మనం గుర్తించకుండా నాకు పలానా వ్యక్తి పలానా వాళ్ళంటే ఇష్టం లేదు, పలానా పని అంటే ఇష్టం లేదని లోపట నువ్వు చేసినటువంటి మంచి ఆలోచనకి ఫలితం ఉంటుంది, దుష్ట ఆలోచనకి ఫలితం ఉంటుంది. ఈ రెండింటి నుండి నువ్వు బయటపడాలి అంటే మౌనం సంపాదించుకోవాలి, మనస్సు మాట్లాడకుండా ఉండాలి. అందుకే కదండి మనస్సు గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. మౌనం అనే మాటని వాక్కు గురించి చెప్పలా. కావాలంటే మీరు చూడండి 17వ అధ్యాయంలో మీరు 16వ శ్లోకంలో చూడండి. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. నేను ఆత్మనే అన్నప్పుడు ఈ దేహ సంబంధమైన విషయాల ఆలోచన ఉండదండి. మౌనంగా ఉంటావు. నీ లోపట ఉన్నటువంటి ఆ ఆత్మ చేత నువ్వు రమిస్తూ నువ్వు ఉండిపోతావు. ఆ స్థితి మనకు రాకపోయినప్పుడు మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా వేరెవ్వరి గురించి కూడా చెడు మంచి ఆలోచన లేకుండా ఎప్పుడు ప్రతి ఒక్కరి యందు భగవంతుణ్ణి చూడటం నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. పరమాత్మ మన కర్మను చాలా చక్కగా చేయడానికి నియమాలు ఒక్కొక్కటిగా చెప్తున్నారు చూడండి. మొట్టమొదట ఏమంటున్నారు? మీ యొక్క స్వధర్మం ఏంటి? నేను ఆత్మస్వరూపమే అన్నప్పుడు మీరు చేసే ప్రతి కార్యము భగవంతుడు మీకు ఏదప్ప చెప్తే ఆ పనిని చెయ్యండి. ఒక పనిని చేసినప్పుడు మీరు ఈ పని వలన నాకు లాభం జరగదేమోనని వెనుదిరిగి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. నువ్వు ఈ శరీరంతో భూమి మీద పుట్టి ఈ శరీరము నేను కాదు, శరీరంలో ఉన్న ఆత్మను అని తెలుసుకోగలిగిన ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే నీవు ఇక్కడ చెయ్యవలసిన కర్మను ఎలా చెయ్యాలో పరమాత్మ చెప్పినట్టుగా చేస్తున్నావంటే మాత్రం నీవు భగవంతుడి యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావండి. ఇప్పుడు ఒక మేనేజర్ గారి కింద ఒక 500 మంది పనిచేస్తున్నారండి. ఆ 500 మందిలో ఒక నలుగురు మాత్రం చాలా బాగా పని చేస్తున్నారు అన్నారనుకోండి. ఆ నలుగురు పట్ల మేనేజర్ గారి దృష్టి ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ లో ఆ మేనేజర్ గారు ఎవరి పేర్లు రాస్తాడు? ఈ నలుగురు పేర్లే కదండి రాసేది. ఇప్పుడు మనం కూడా పరమాత్మ చెప్పినటువంటి కర్మను చేయడానికి సిద్ధంగా ఉంటే పరమాత్మ మోక్షాన్ని ఇవ్వడానికి మన 4 పేర్లు రాసి పెడతాడా లేదా?
అంటే భగవంతుడు చెప్పిన విధంగా జీవించడం మనం నేర్చుకోవాలి. అంటే ముందు శ్రవణం చేయాలి. శృణ్వంతు తపసా, భగవంతుడు చెప్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు వింటున్నావు అంటే తపస్సు జరిగిపోవాలి, తపింప చేయాలి. అంటే నీ మనసుకు నువ్వు జ్ఞానం నేర్పిస్తుండాలి. పరమాత్మ ఏమంటున్నారు? నీకు భగవంతుడు ఇచ్చిన అరుదైన అవకాశం, నువ్వు పని చేస్తున్నావు. నువ్వే పని చేస్తున్నా నిన్ను భగవంతుడు గమనిస్తున్నారు. కాబట్టి నీ ఆలోచనలలో ఎవరి గురించి చెడుగా మాట్లాడకు. ఎవరికైనా ఉపకారం చెయ్యాలనే ఆలోచన తప్ప అపకారం చెయ్యాలనే ఆలోచన నువ్వు చెయ్యకు. ఇతరులకు ఏదైనా నువ్వు ఉపకారం చేసినా ఆ ఉపకారాన్ని నీ ఖాతాలో ఉంచుకోకు, ఈశ్వరుడికి సమర్పణ చెయ్యి. ఇలా ప్రతి క్షణం భగవంతుడి జ్ఞానం మనం వింటున్నప్పుడే అన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారంగా మనం సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మనము ఏదైనా ఊరు వెళ్తున్నామండి, ఊరు వెళ్తున్నామంటే అక్కడ ఒక తీర్థయాత్రలకు వెళ్తున్నాం. తీర్థయాత్రలకు మీరు వెళ్ళేటప్పుడు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏ ఏ దేవాలయాలను దర్శనం చేయాలి, ఏ ఏ తీర్థముల యందు మనం స్నానం ఆచరించాలి, ఇవన్నీ ఒక ప్రణాళిక ఉంటుందా లేదా? మనం భగవంతుడి జ్ఞానం వింటున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. ఎలా సిద్ధం చేసుకోవాలి? ఈశ్వరుడు ఏమంటున్నారు? మీకు మానవ జన్మ దొరకటం గొప్పది అంటున్నారు. మానవ జన్మలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నారా? అంతటా భగవంతుడున్నారనే జ్ఞానం తెలుసుకొని ఉన్నారా? తెలుసుకొని ఉన్నా ఆచరించగలిగిన శక్తి ఎంతమందికి ఉంది? ఇలా భగవంతుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ఒక ప్రణాళిక ప్రకారంగా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. అంటే విన్నప్పుడు జాగ్రత్తగా విని మననం చేస్తున్నప్పుడు నేను ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, మనసులో కూడా అనుకోకూడదు. భగవంతుడు ఏం చేస్తున్నారు? మరి వీటన్నింటినీ కూడా రాసి పెడుతుంటారు. కాబట్టి నేను మరొక జన్మ ఎత్తకుండా ఉండాలంటే నా చేతనే ఈ పనులన్నీ భగవంతుడే చేయిస్తున్నారు. భగవంతుడే ఈ పనులు చేయిస్తున్నారన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలని, భగవంతుడా నేను చేసేటటువంటి పనిలో దోషాలు లేకుండా, ఏ పని చేసినా 10 మందికి ఉపకారం జరిగేలాగా, ఏదైనా పని చేస్తే ఆ కర్మను మీకప్పచెప్పి కర్మ చేయడమే తప్ప ఆ లాభాన్ని లేకపోతే ఫలితాన్ని నేను కోరుకునేలాగా కాకుండా మీరే నన్ను ఆశీర్వదించాలని భగవంతుడికి కర్తృత్వాన్ని అప్పచెప్పామనుకోండి, సగం భారం పోయిందండి. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడికి అప్పచెప్తున్నాం, ఆహారాన్ని తింటున్నాం. స్వామి మీరు చెప్పిన నియమాల మేరకు మాత్రమే నేను ఆహారం తీసుకునేలాగా, నేను ఒక రుచికరమైన పదార్థాన్ని మీరు నాకు ఈరోజు పెట్టినా ఆ పదార్థాన్ని మీకు భారం కలిగించకుండా మితంగా తినేలాగా మీరే నన్ను రక్షించవలసి ఉంటుంది. ఎందుకంటే వైశ్వానరుడుగా మీరు నా లోపట ఉన్నారని నేను నా గురువు ద్వారా నేను తెలుసుకుని ఉన్నాను. కాబట్టి నేను తీసుకునే ఆహారంలో మితాన్ని దాటకుండా మీరే చూసుకోవాలని ఒక మాట మీ లోపట ఉన్న ఆయనకి చెప్పండి, చాలు. ఆయన చూసుకుంటాడు. ఇక నీకు ఒక 2 ముద్దలు ఇంకా తింటే కడుపు నిండుతుంది అన్నప్పుడు ఆయన సిగ్నల్ ఇస్తాడు, ఇక చాలు, ఇక నువ్వు రుచికరమైన పదార్థం తిన్నావు, ఇంకో 2 ముద్దలు ఎక్కువగా తింటే రోజు తిన్నట్టుగా తిన్నావంటే మాత్రం మరి నీకు ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది, ఇక చాలు అని ఆయన లోపటి నుంచి సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ని గనక మనం గమనించామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు భగవంతుడి మీద భారం వెయ్యట్లేదు. మనం తిన్న పదార్థాన్ని పరమాత్మయే కదా పచనం చేసేది. అలా పచనం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు భగవంతుడికి భారం కలగకుండా మనం తిన్నాం కాబట్టి ఇప్పుడు ఏమైంది? నీ ఖాతాలో పాపము రాయకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావా లేదా? పాపం అంటే ఎప్పుడూ వేరొకరిని తిడితేనా, వేరొకరి యొక్క సంపదను అనుభవిస్తేనా కాదు. భగవంతుడు చెప్పినటువంటి నియమాల మేరకు కాకుండా పరిస్థితి ఏమైంది? నీ చేతులు జారిపోయినట్టుగా, అంటే రుచిగా ఉందని నాలుకకు లొంగిపోవడం కూడా ప్రమాదమే కదండి. ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది? ఎవరినో ఏదో అన్నప్పుడు, ఏదో వస్తువు కోరుకున్నప్పుడు కాదు. అంటే ఇప్పుడు నువ్వు ఒక ముద్ద ఎక్కువగా తినాలనే కోరిక కూడా నీకేమైంది? నీ ఖాతాలో పాపం వేసిందా లేదా? ఇలా ప్రతి విషయాన్ని విచారణ చెయ్యాలండి. భగవంతుడు పాపం వేస్తారని ఊరికే అలా చెప్పి వదిలేసామనుకోండి, పిల్లవాడికి నాయనా రోడ్డు దాటటం ఇటుగా మన ముందు
మన బజారు నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాము అంతే. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? అమ్మ జాగ్రత్తగా ఉండమన్నది అనుకుంటాడు గానీ, ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. జాగ్రత్త లేకపోతే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో పిల్లవాడికి మనం వివరణ చేస్తే గదండీ! అప్పుడు ఆ పిల్లవాడు జాగ్రత్త పడేది. ఇక్కడ మనకి కూడా భగవద్గీత యందు ఉన్న శ్లోకాలన్నీ తెలుసు. తెలిసినప్పటికీ మనకి ఎందుకు మనం చేసే పనుల యందు స్పష్టత లేదు? ఎందుకంటే దాన్ని విచారణ చెయ్యట్లేదండి. వివేకంతో కూడిన విచారణ చేసినప్పుడు ఏ ఏ వస్తువులను ఎలా అనుభవిస్తే పాపమొస్తుంది? భగవంతుడు చెప్పిన నియమాలు దాటితే పాపమొస్తుందా రాదా? ఇప్పుడు ఒక ఆఫీస్‌కి వాళ్ళ నియమాలున్నాయన్నమాట. 8 గంటల లోపు ఎవరైనా రాకపోతే మీకు 2 రోజులు లేట్‌గా వస్తే ఒక పూట జీతం కట్ అవుతుంది అన్నారనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రోజు 8 గంటల లోపు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఏదైనా కారణం చేత ఒక 2 రోజుల పాటు 8 తర్వాత వచ్చామనుకోండి, మనం జీతం తీసుకునేటప్పుడు రోజు పని చేసిన 30 రోజుల జీతం కాకుండా 29.5 రోజుల జీతమే తీసుకుంటాం. ఏమండి మీరు 30 రోజులు రాలేదా? అంటే వచ్చానండి 2 లేటులొచ్చాను. అంటే 2 రోజులు ఇంట్లో ఏదో కొంచెం ఒత్తిడిగా ఉండటం వల్ల లేటుగా వచ్చాను కాబట్టి, ఒక పూట జీతం తీసుకోకుండా ఉండటం జరిగిందా లేదా? అక్కడ జరుగుతున్నప్పుడు, ఇక్కడ భగవంతుడి నియమాలు దాటితే భగవంతుడు నీ ఆయుష్‌ని ఎందుకు కట్ జేయడు? నీ పుణ్యాన్ని ఎందుకు కట్ జేయడు? అంటే మనకి కంటికి కనపడుతున్న విషయాలలోనైతేనేమో ఇన్ని రకాలైనటువంటి విషయాలు అవుతాయి అంటాం. భగవంతుడు చెప్పినటువంటి సిద్ధాంతం మాత్రం మనం పట్టించుకోమండి. నువ్వు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా భగవంతుడు ఏం జేస్తాడు? నీ ఖాతాలో ఉన్న పుణ్యం కట్ జేస్తాడు. నీ ఆయు ప్రమాణాన్ని కొంత తగ్గించేస్తాడు. భూమి మీద నేను 100 సంవత్సరాలు బతకడానికొచ్చానండి అంటే, నువ్వు చేసిన కర్మలలో ఉన్న లోపాలన్నీ నిన్ను 70 సంవత్సరాలకే నీవు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన అవకాశం ఎవరు తెచ్చారు? నువ్వు తెచ్చుకున్నావు. కోపం ఉండకూడదు నాయనా అని చెప్తున్నారు. మనం ఏం చేస్తాం? చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నాం. మరి కోపం తెచ్చుకున్నప్పుడు భగవంతుడేమంటారు? నువ్వు ఎక్కువ శ్వాసలు చేస్తావు. అంతే గదండీ! ఎక్కువ శ్వాసలు వినియోగిస్తామండి. ఇప్పుడు మనం ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి ఒక భజన, కీర్తన లేకపోతే ఒక సత్సంగం ఇలా ఏదైనా ఒకటి మనం చేస్తున్నామనుకోండి. అప్పుడు మన యొక్క శ్వాస ఎలా ఉంటుంది? నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. అవసరమైన శ్వాసల కంటే కూడా ఇంకా తక్కువ శ్వాసలు తీసుకుంటాం. ఎందుకంటే నిజమైనటువంటి జ్ఞానం ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకునే జ్ఞానం. భగవంతుడి గురించి ఒక చక్కటి కీర్తన పాడుతూ ఉన్నారు. మీరు చక్కటి కీర్తన పాడుతున్నప్పుడు మీ యొక్క శ్వాస సాధారణ స్థాయి కంటే కొంత తక్కువ స్థాయిలోనే ఖర్చు చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలలో ఒక పిల్లవాడు ఏ పని చెప్పినా చేస్తారండి. ఇంకో పిల్లవాడు ఏ పని చెప్పినా చెయ్యడండి. ఇప్పుడు ఏ పని చెప్పినా చేసేటటువంటి పిల్లవాడికి తల్లి ఏం చేస్తుంది? తల్లి గాని, తండ్రి గాని ఏ పని చెప్పినా చెయ్యని పిల్లవాడి కంటే వాళ్ళ ప్రేమలో కానీ, వాళ్ళిచ్చేటటువంటి వస్తువులలో ఏదైనా కొంత ఎక్కువగా ఉంటుందా లేదా? వీడు ఏ పని చెప్పినా చేస్తాడు. వీడిని కొద్దిగా మనం కనిపెట్టుకొని ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారా లేదా? చెప్పిన మాట వినని పిల్లవాడికి కూడా ఇస్తారు. కానీ ఏమవుతుంది? ఇచ్చే దాంట్లో కొంత కించితెక్కడో కొంత లోపం ఉంటుంది. ఎందుకుంటుంది? భగవంతుడు కూడా అదే చెప్తారు. మీకిచ్చిన ఆయు ప్రమాణాన్ని భగవంతుడు ఏం చేస్తారు? నీవు ఏం చేస్తావు? భగవత్ కార్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ఇక్కడ పరమాత్మ నీకేం చేస్తాడంటే, నీవు ఎక్కువ రోజుల పాటు జీవించడానికి కావలసినటువంటి ఆయుష్షుని ఏం చేస్తాడు? ఆయన తయారు చేస్తాడండి. అంతే భగవంతుడి యొక్క నియమం. మనం ఎలా చూస్తాం? ఇప్పుడు ఎంత మందిలో కూర్చున్నా ఇష్టమైనటువంటి వాళ్ళు ఒక బంతిలో కూర్చున్నారనుకోండి. మనం ఏం చేస్తాం? అందరికి ఒక లడ్డూ పెడుతూ వాళ్ళకు మాత్రం 2 లడ్డూలు ఇచ్చి, ఈ లడ్డూని ఎవరు చూడకుండా మీరు పట్టేసుకోండి అంటారు. ఎందుకంటున్నారు? ఇష్టమైన వాళ్ళకి చేసేటటువంటి వడ్డనలో కొంత తేడా చూపిస్తాం గదండీ మనం. అంటే మనకైతేనేమో ఏదైనా సాధ్యమా? భగవంతుడికి మాత్రం సాధ్యం కాదా? భగవంతుడు అన్నింటినీ చేస్తూనే ఉంటాడు. అందుకే పరమాత్మ అంటున్నారు, ఈ ఒక్క మాటలో చూడండి మీరు. మీకు పాపం వస్తుంది భగవంతుడు చెప్పిన కార్యాన్ని మీరు చెయ్యకపోతే. ఏం పని చెప్తున్నారు? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు చేసినటువంటి పనులలో ఇతరులకు
మంచి జరగకూడదు అని చేసినటువంటి దాని వలన మీకు పాపం వస్తుంది. మీరు భగవంతుడు చెప్పిన నియమాల మేరకు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవమంటారు. మాకు నిద్ర లేవడం కుదరదండి అన్నారు. ఆ సమయంలో లేవనందుకు మీ ఖాతాలో పడవలసిన పుణ్యాన్ని మీరు పోగొట్టుకున్నారా లేదా? మీ యొక్క ఆలోచనలో వేరొకరి గురించిన దుష్ట ఆలోచన చేయకూడదన్నారు. చేశామా లేదా? వెంటనే కొంత నష్టం వచ్చేసింది. ఇలా ఒక్కొక్కటి మనం చేసే పనులలో ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే మంచి పనులు చేసేస్తాం. అప్పుడు భగవంతుడు కూడా ఏం చేస్తాడు? నీ ఖాతాలో ఉన్న పుణ్యాన్ని ఒకేసారి పెంచేస్తాడు. ఒకేసారి తగ్గించడం, ఒకేసారి పెంచడం 2 కూడా పరమాత్మ చేస్తారండి. కాబట్టి భగవంతుడు ప్రతి క్షణం గమనిస్తున్నారు. ఆయన అందుకే చెప్పారు, అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. నేను చెప్పినటువంటి ఆ కర్మను చేయటంలో ఎవరైతే సిద్ధంగా ఉండరో వాళ్లకు పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పోతాయి, తనను తాను తెలుసుకోగలిగిన స్థితిని కూడా పోగొట్టుకుంటారని పరమాత్మ మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తర్వాత తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. గొప్ప విషయం చెప్పారండి. అన్నీ మనకు తెలిసినవేనండి, భగవంతుడు ఏం కొత్తగా చెప్పలేదు. కాకపోతే ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ శ్లోకంలో ఇలా చెప్పారని చెప్పుకుంటున్నాం. కానీ మనకు తెలియని సత్యాలేవి పరమాత్మ చెప్పరు. ఎందుకంటే అందరి యొక్క స్వస్వరూపం ఏంటంటే ఆత్మస్వరూపమే. కాబట్టి మనం ఈ విషయాలన్నీ మరచిపోయాము. అంతేగాని మనకు తెలియంది ఏమీ లేదు ఈ లోకంలో. ఏదైనా అన్నీ మనకి తెలుసు. అన్నీ తెలిసిన విషయాలను మనం ఏం చేసాం? ఈ దేహమే నేను అనే భావన చేత, మాయ చేత మనం చెయ్యవలసిన ధర్మాలు మనకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే విడిచిపెడతాం. ఇప్పుడు మనం ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నాం కాబట్టి, భగవంతుడే ఈ మాటలు పలికాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనల్ని మనం దిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎలా? భగవంతుడు ఏమంటున్నారు? అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి. అంటే సంభావితస్య అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుందండి సమాజంలో. ఒకరికి ఇప్పుడు కర్ణుడికి చాలా దానగుణం ఉంటుందండి. కర్ణుడి యొక్క దానగుణాన్ని చూసి అర్జునుడే అసూయపడ్డాడట. చూడండి, గొప్ప విలుకాడు, ధనుర్ధారి అండి, ఎన్నో గొప్ప లక్షణాలు, ఎన్నో అస్త్రములు శస్త్రములు, సాక్షాత్తు శివుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి అర్జునుడు కర్ణుని యొక్క దానగుణాన్ని కృష్ణ పరమాత్మ పొగుడుతుంటే అసూయపడ్డాడట. ఆ అసూయను చూసినటువంటి కృష్ణ పరమాత్మ ఒకరోజు అర్జునుడికి అందరికీ అన్ని వస్తువులు దానం చేయమని అక్షయ పాత్ర చేతిలో పెట్టాడట. అక్షయ పాత్రతో అర్జునుడు దానం చేస్తూ ఉన్నాడు. ఎన్ని దానం చేసినా ఎంతమందో తీసుకొని వెళ్తున్నారు, కానీ అక్షయ పాత్రలో ఉన్న వస్తువులు అయిపోవట్లేదు. ఇప్పుడు ఆయనకి ఈ దానం చేయడం చిరాకు అనిపించింది. అబ్బా ఏంటి దానం, కానీ ఎవరికో ఒకరికి ఆ పాత్ర ఇవ్వడం మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు అటుగా కర్ణుడు వస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఇది గమనించి అర్జునుడికి చెప్పాడు, కర్ణుడి చేతిలో పెట్టు అన్నాడు. అంటే అర్జునుడు స్వయంగా కర్ణుడి చేతిలో పెట్టాడు. చూద్దాం ఈయన ఎలా దానం చేస్తాడని. కాసేపు దానం చేసిన తర్వాత కర్ణుడు ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న అక్షయ పాత్ర ఎదురుగా వస్తున్న ఆయన చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఎవరికైనా ఎంత ఇస్తున్నానని కాదు, ఆయన దానగుణం అంటే ఇచ్చేవారి యొక్క చేతికి ఎముక ఉండదు అంటారండి కొంతమంది. ఇక్కడ కర్ణుడు కూడా అంతే. ఇతనికి ఇంత సంపద అవసరమా అని కాదు, అతనికి ఎంతైనా గొప్పవాడు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశం తప్ప, ఇతడు మనం ఏం చేస్తాం దానం చేసినప్పుడు, అబ్బో వీడికి ఇంత ఇస్తే వీడు గొప్పవాడైపోయి రేపు నన్ను లెక్క చేస్తాడా లేదా అని ఆలోచిస్తాం. కానీ కర్ణుడికి అలాంటి ఆలోచన లేదు. దానం చేయమన్నారు, ఎవరికో ఒకరికి దానం చేయాలి, ఆయన వెంటనే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ కర్ణుడికి ఉన్నటువంటి విశాలమైన భావం మరి అర్జునుడికి లేదండి. చిట్ట చివరి వరకు కవచకుండలాలు ఇవ్వాలి అన్నప్పటికీ కూడా మరి కర్ణుడు ఇవ్వడానికే సిద్ధపడ్డాడు తప్ప దానంలో ఏనాడు వెనుతిరగడండి. వాళ్ళ నాన్నగారైనటువంటి సూర్యుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి చెప్తారు చిట్ట చివరికి, నాయనా నువ్వు బ్రాహ్మణులు ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే ఏదైనా ఇస్తానని ప్రామిస్ చేశావు, ఇప్పుడు రేపు నీ దగ్గరికి తన కొడుకును కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఇంద్రుడే నీ దగ్గరికి బ్రాహ్మణుడి రూపంలో నీ దగ్గర కవచకుండలాలను అడగటానికి వస్తూ ఉన్నారంటే, ఏం జరిగినా నా కవచకుండలాలను ఒక బ్రాహ్మణుడు అడిగితే ఆ వచ్చిన వ్యక్తి ఇంద్రుడే బ్రాహ్మణుడిగా వచ్చినా నేను ఇచ్చేస్తాను, కానీ నేను ఇవ్వకుండా ఉండను అని చెప్పేసి
తన ప్రాణం పోతుందండి. కవచకుండలాలుంటే కర్ణుడిని ఎవరు కూడా చంపలేరు. మరి కర్ణుడు తన ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ కూడా కవచకుండలాలు ఇచ్చాడంటే తన యొక్క దాన గుణమండి. అంటే ఇక్కడ గొప్పగా బతకడం, సంభావితస్య అంటే బాగా గౌరవింపబడినటువంటి వ్యక్తికి ఏంటి, తాను చేసేటటువంటి కర్మల యందు దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీకు అపకీర్తి వస్తుంది అని చెప్తున్నారండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం. ఇక్కడ అర్జునుడి గురించి, కర్ణుడు చేసిన దానగుణం గురించి చెప్పాలి కదండి. కర్ణుడు గొప్ప దానగుణం కలిగినవాడు, కానీ ఒక తప్పు చేశాడు. ఇప్పుడు కవచకుండలాలను ఇవ్వాలంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను కవచకుండలాలు ఇచ్చేస్తానన్నాడండి. మరి ఇచ్చేస్తానన్నటువంటి వ్యక్తి మరి వచ్చినటువంటి సూర్య భగవానుడు వస్తాడనమాట. అంతకుముందు సూర్యుడి యొక్క అంశ కదండి కర్ణుడు. సూర్యుడు కూడా బ్రాహ్మణుడి రూపంలో వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నీవు కవచకుండలాలు ఇచ్చేస్తానంటున్నావు కదా, నీ ప్రాణం పోతుంది అంటే పర్వాలేదు, పోయినా పర్వాలేదు అంటారు. అలా అన్నప్పుడు కనీసం నీ యొక్క కోరికనైనా తీర్చుకునే ప్రయత్నం చెయ్యి అన్నప్పుడు ఆయనే ఒక సలహా ఇస్తాడు. ఇంద్రుడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉంది, ఆ ఆయుధం ఇవ్వమని అడుగు అని చెప్పేసి అన్నారు. ఈయన దానం చేశాడు, కవచకుండలాలను అడిగినప్పుడు ఇంద్రుడు కవచకుండలాలను ఇచ్చేస్తానన్నాడు. కానీ నీ దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని నాకు ఇవ్వవలసి ఉంటుందంటే దానాన్ని అమ్ముకున్నాడా లేదా? ఇప్పుడు ఆయన ఏం చేశాడండి, తాను చేస్తున్నటువంటి దాన గుణానికి ఒక మచ్చ తెచ్చుకున్నాడా లేదా? ఇప్పుడు ఎవరికైనా ఒక 2 పంచెలు పెట్టారండి, వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పేసి 2 పంచెలు పెట్టారు. 2 పంచెలు పెడితే మీరేం చేశారు, ఒక 400 రూపాయలు నాకు ఇవ్వండి అని మీరు ఆయన దగ్గర నుంచి అడుక్కున్నారు. ఓ పర్వాలేదండి ఇస్తానని చెప్పేసి ఆయన 400 ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆయనకి దానం చేశారా 2 పంచెలు, లేకపోతే ఆయనకి మీరు 400 రూపాయలకి, మీరు 1000 రూపాయలకి తెచ్చి ఉండొచ్చండి, 400 రూపాయలకి ఆయన పంచెలు ఆయన దగ్గర డబ్బు తీసుకున్నారంటే మీరు ఇచ్చి పుచ్చుకునేటటువంటి లావాదేవీ జరిగింది, కానీ దానం జరిగిందా? ప్రతిఫలాన్ని కోరకుండా కదండి చేసే దానము. మరి ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఫలితాన్ని కోరాడా లేదా? మీ దగ్గర ఉన్న శక్తి ఆయుధం ఇవ్వండి అంటే ఇంద్రుడు శక్తి అనే ఆయుధం ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఒక నియమం చెప్పాడు, ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం ఉపయోగపడుతుంది నీకన్నాడు. పర్వాలేదు, నేను చనిపోయినా అర్జునుడిని చంపే చచ్చిపోతానని చెప్పేసి అర్జునుడి కోసం శక్తి ఆయుధం సంపాదించుకున్నాడు. అంటే ఇక్కడ ఆయన అపకీర్తి మూట కట్టుకున్నాడా లేదా? ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం. నీ గురించి ఇవాళ మనం కర్ణుడి గురించి మాట్లాడుకుంటున్నామా లేదా అండి? ఇప్పుడు మనం అనుకుంటున్నామంటే ఎంతో మంది అనుకుంటున్నారు కదండి. ఏమన్నారు, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం అన్నారు. అంటే ఏమన్నారు, ఇక్కడ అపకీర్తి నీ గురించి జనులు అనుకుంటారనేది ఇవాళ కర్ణుడి గురించి మనం అనుకుంటున్నామా లేదా? అర్జునుడికి కూడా చెప్తున్నాడు, ఏమంటున్నారు, నువ్వు గనక ఇక్కడ నేను యుద్ధం చెయ్యను, నేను సన్యాసం తీసుకుంటాను, నేను ఎలాగో ఒకలాగా జీవించేస్తానని మీరు అంటున్నారు కదా, నువ్వు అలా అంటున్నావు కాబట్టి ఇవాళ నీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఏమంటారు, అందరూ కూడా నీ గురించి మరి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. సంభావితస్య చాకీర్తి మరణాదతి రిచ్యతే. మరణము కంటే అంటే అపకీర్తి అట మరణము కంటే కూడా గొప్పదట. శరీరం ఒక్కసారే చనిపోతుందండి, కానీ ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా, కర్ణుడు ఏనాడో వెళ్ళిపోయాడు, కానీ కర్ణుడు గురించి వాళ్ళ మాట్లాడుకుంటున్నామా లేదా? కర్ణుడు గొప్ప దాన గుణాలు ఉన్న వ్యక్తి అంటున్నాం, కానీ కర్ణుడు కూడా శక్తి ఆయుధం కోసం అని చెప్పి ఫలితాన్ని కోరాడా లేదా? ఒక్కసారి ఫలితాన్ని కోరినా 100 సార్లు ఫలితం కోరినా అది అపకీర్తియా కాదా? 99 పుణ్యాలు చేసుకొని ఒక్క పాపం చేసినా అతడు కలుషితమైన, ఇప్పుడు నీళ్లల్లో ఒక చుక్క నూనె వేయండి, ఆ నూనె పేరుకొని అలా కనపడుతుంది, కానీ నూనె నీళ్లలో కలిసిపోతుందా? ఒక కడివెడు నీళ్ళండి, కడివెడు నీళ్లలో ఒక చుక్క నూనె కలిసిపోదా అంటే కలిసిపోతుందా? మనందరికీ తెలుసు కదా కలిసిపోదని. అదే విధంగా ఇన్ని దానాలు చేశాడు, చివరికి తన ప్రాణత్యాగం చేయటానికి కూడా కవచకుండలాలు ఇస్తానన్నాడు, కానీ తన పగ తీర్చుకోవడం కోసం శక్తి ఆయుధాన్ని అడుక్కున్నాడా లేదా? అడుక్కున్నాడు అంటే అతడు అపకీర్తే కదండి. అంటే మనం కూడా ప్రతి క్షణం జాగరూకతగా ఉండాలి. అర్జునుడికి చెప్పారు అంటే మనం భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. భగవద్గీత మనకే ఉపయోగపడుతుంది, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుందని నమ్మితే మాత్రం
ఏ ఒక్కసారి కూడా మనం భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇవాళ పొగిడినటువంటి వాళ్ళు నువ్వు ఒక చిన్న తప్పు చేసినా నిన్ను వేలెత్తి చూపిస్తారు. అలా వేలెత్తి చూపించడం అనేది నీకు మరణము కంటే కూడా గొప్పదైనటువంటి స్థితిని కల్పిస్తుంది. మరణము కంటే ప్రమాదకరమైన వస్తువు ఏదైనా లోకంలో ఉందా అంటే అపకీర్తి అన్నాడు. మన గురించి వేరొకరు మన తప్పు లేకుండానే, ఇప్పుడు మన తప్పు లేదండి, మన తప్పు లేకుండానే అవతలి వాళ్ళు నింద చేశారనుకోండి, అది కొద్ది రోజుల తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు, ఏదో ఒక రోజు మనం తప్పు చెయ్యలేదనే విషయాన్ని లోకం తెలుసుకునేలాగా పరమాత్మ అనుగ్రహం చేస్తాడు. సీతమ్మ తల్లి మరి 10 నెలల పాటు రావణాసురుడి యొక్క చెరలో ఉన్నందుకు అగ్ని పునీతను చేసి మరి శ్రీరాముడు తన యొక్క అయోధ్యకు తీసుకుని వెళ్తాడు. అయినప్పటికీ ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన మాట కోసం అని చెప్పి సీతమ్మ తల్లిని అడవుల్లోకి పంపిస్తారా లేదా? సీతమ్మ తల్లి తనను తాను నిరూపించుకుందా లేదా? అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆచరించి చూపించాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసినటువంటి తప్పు, ఆ వ్యక్తి తప్పు చేశాడు. ఇప్పుడు ఒక చాకలి వ్యక్తి ఏమన్నాడు, సీతమ్మ తల్లిని రాముడు కాబట్టి తెచ్చుకున్నాడు, వేరొకరి చెరలో ఉన్నటువంటి ఆమెని రాముడు తెచ్చుకున్నాడు గాని నేనైతే అలా ఉంటానా అన్నాడు. ఆ మాట కోసం శ్రీరాముడు సీతమ్మ తల్లిని అడవులలోకి పంపించారు. ఇప్పుడు ఏ రోజునైతే సీతమ్మ తల్లిని ధర్మం కోసం అడవులలోకి పంపించారో అక్కడ ఉన్నటువంటి ఆ అయోధ్య మొత్తము కూడా కరువు కాటకాలతో తాండవిస్తుందండి. ఒకడు చేసినా అక్కడ శిక్ష శ్రీరాముడు అనుభవించాడు కాబట్టి, మరి వారి మీద వేసినటువంటిది నింద కాబట్టి అది నిజం కాదు అని మరి ప్రకృతి ఏం చేసింది, మరి వాళ్ళందరికీ కూడా తెలియపరచింది. సీతమ్మ తల్లిని మనం అలా నింద చేయడం వలనే మనకి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిందని. చివరికి ఒక రోజున శ్రీరాముడితో యజ్ఞం చేయించేటప్పుడు ఇంకొక వివాహం చేసుకోమన్నప్పుడు శ్రీరాముడు నాకు ఒకే భార్య ఒకే బాణం అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ తమకున్న బంగారాన్నంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి కరిగించి బంగారు సీతమ్మను చేయించి మరి శ్రీరాముడు పక్కన కూర్చోపెట్టి యజ్ఞం చేయిస్తారు. అంటే ఒకవేళ అది నింద అయితే గనక ఏదో ఒక రోజు అది రూపుమాపుతుంది. కానీ నువ్వే గనక కావాలని చేస్తే, అన్నింటికీ సాక్షి నీ లోపట ఉన్నాడండి, ఎవ్వరూ చూడక్కర్లేదు. నన్ను ఎవరు చూడలేదండి అయినా నేను ఎలా దొరికాను అంటే, ఎలా దొరుకుతావు? నీ లోపటున్నాయన ప్రతి క్షణం నీ ఆలోచనను పసిగడుతూ ఉంటాడు. నువ్వు చేసే పనులు బయట వాళ్లకు కనపడుతుంటాయి, మనసులో చేసినటువంటి ఆలోచనలు లోపటున్న పరమాత్మ గమనిస్తుంటాడు. అందుకే మన వాళ్ళు ఒక మాట అంటారు, ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అంటారు. అంటే ఈశ్వరుడు ప్రతి క్షణం గమనిస్తున్నాడనే మాట మనందరికీ తెలుసండి. కాకపోతే ఆచరణలో పెట్టుకోం. మన కంటికి కనపడేటటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రమే చెవిలో వేసుకుంటాం గాని, మరి ఈశ్వరుడు ప్రతి క్షణం నువ్వు నీ ఆలోచనను నీ యొక్క పనితీరును నిన్ను ప్రతి క్షణం కనిపెడుతుంటాడు. నిన్ను ఏడిపించేది నిన్ను నవ్వించేది అన్నీ లోపటున్నాయనే అని గుర్తించలేము. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు లోపట ఉన్నారు బయట ఉన్నారు, కదిలే ప్రాణులలో ఉన్నారు, కదలనటువంటి చెట్లు రాళ్లల్లో కూడా పరమాత్మ ఈశ్వరుడు ఉన్నారు. కాబట్టి నువ్వు ఎవరి పట్ల కూడా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు, ఎవరిని అవమానించడానికి వీల్లేదు. అందుకే చూడండి, మనం చాలా మంది ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మనం ఏదో ఖాళీగా ఉన్నప్పుడు పక్కనే ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఆకులన్నీ విరుస్తూ ఉంటామండి. మనము ఏమీ చేయకుండానే కొంత పాపం మన ఖాతాలో ఎక్కడ వేసుకున్నామంటే, మనకు తెలియకుండానే ఆ చెట్ల ఆకులని కొమ్మలని పువ్వుల్ని కోసి కింద పడేస్తూ ఉంటాం. మనల్ని గిల్లితే ఎంత బాధ కలుగుతుందో అదే విధంగా మరి ఆ చెట్లని కొమ్మలని మనం మన ప్రమేయం లేకుండానే మనం ఏం చేస్తుంటాం, సరదా కోసం అవన్నీ చేశాం. ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా నీ ఖాతాలో పాపం పడింది. మరి అలా అంటే మనం పువ్వులు కోసుకుంటున్నాం, తర్వాత కొన్ని చెట్ల ఆకులు కూడా కోసుకుంటున్నాం కదా అంటే, అప్పుడు కూడా నీకు నిజంగా భగవంతుడు గుర్తుంటే, స్వామి నన్ను క్షమించండి, నా అవసరం నిమిత్తం ఈ ఆకులు కోసుకుంటున్నానని ఆకులు కోసుకోవాలి. అంటే లోపటున్న భగవంతుడే, అందులో ఉన్న భగవంతుడు ఒకటే కదా. నేను ఈ వస్తువును తీసుకుంటున్నానని ఒకసారి కృతజ్ఞత, ఒకసారి క్షమాపణ చెప్తూ భగవంతుడికి ఒక నమస్కారం చేసి నువ్వు ఆ పుష్పాలను కొయ్యవచ్చు. అనవసరంగా అంటే కోసిన దాని వల్ల నీకు ప్రయోజనం ఉంటే, భగవంతుడు నీ ప్రయోజనం కోసమే కదండి ఇవన్నీ ఏర్పాటు చేసింది.
అలా కాకుండా అనవసరంగా నువ్వు చేసే పని, భగవంతుడు నువ్వు అనవసరంగా పని చేస్తున్నావా, అవసరంతో చేస్తున్నావా, ప్రతిదీ గమనించేటటువంటి ఆయన ఉన్నాడండి. ఇప్పుడు మనం ఎదురుగా ఒక మనిషి ఉంటే, ఆ మనిషి ముందు ఒక పని చేసి, ఆ మనిషి ముందు చేశాం కాబట్టి పట్టుబడ్డాం అనుకుంటున్నాం. ఆ మనిషి ఉన్నా లేకపోయినా నువ్వు చేసే ప్రతి పనిని, ప్రతి ఒక్కరిని అనుక్షణం గమనిస్తూ ఉంటారు తన లోపట ఉన్న ఈశ్వరుడు. ఈ సత్యం గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, మీరేదైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి. భగవంతుడికి ఒకసారి క్షమాపణ చెప్పండి. స్వామి, నేను ఇది తీసుకున్నాను, నన్ను క్షమించండి అని అడగండి. ఈ వస్తువు వల్ల నేను ఇంత లాభం పొందాను స్వామి, కృతజ్ఞతలని మీ లోపటున్న ఆయనకి మీ మనసులో చెప్పండి. బయటికి చెప్పక్కర్లా. అందరికీ భగవంతుడి దయ అండి, భగవంతుడి దయ అండి అని అనక్కర్లేదు. మీ అంతట మీరు లోపటున్న ఆయనకి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. ఆ కృతజ్ఞతలు మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. ఎందుకంటే మనల్ని ఏడిపించేది, మనల్ని నవ్వించేది, మనం ఐశ్వర్యంతో ఉండాలన్నా, అధోపాతాళానికి వెళ్ళాలన్నా లోపటున్న ఆయన గమనిస్తుంటాడు. లోపటున్న ఆయన యొక్క శక్తియే మనల్ని నడుపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరైతే సర్వమాత్మ అహం ఏవేతి, నేను ఆత్మయే అని, అంటే సమస్త ప్రాణులయందు ఉన్న ఆత్మ, అంటే సమస్తమునందు ఉన్నటువంటి ఆత్మ నేనే. నా యందు ఉన్నటువంటి పరమాత్మ సమస్త ప్రాణుల యందు ఉన్నాడు. సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటి పరమాత్మ నా యందు ఉన్నారని, ఆ ఉన్నటువంటి ఆత్మయే నేనని, సర్వమాత్మ అహం ఏవేతి, సమస్త ప్రాణుల యందు ఉన్న ఆత్మను, ఆ ఆత్మశక్తిని నేనే అని నిశ్చయో మహామతే, ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఒక పనిని చేయడానికి ఎవ్వరూ అంగీకరించట్లేదండి. ఒక వ్యక్తి మాత్రం ముందుకొచ్చి అన్నాడు, నేను చేసేస్తానండి ఈ పని అన్నాడు. నేను చేస్తాను అంటున్నాడంటే అతడు నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఈ పనిని చేసి తీరతానన్నాడు. ఇప్పుడు మనం కూడా అలాంటి నిర్ణయం ఒకటి తీసుకోవాలట. వశిష్ఠుడు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? నేను ఆత్మయే అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందట? తం ఆదాయ విషాదాయ, మనకట ఎప్పుడూ కూడా దుఃఖం కలగదట. నభూయో యాతి మే మతిహి అంటాడు. వశిష్ఠుడు చెప్తున్నారు. వశిష్ఠుడు చెప్పారంటే పరమాత్మ చెప్పినట్టే. ఎవరికి చెప్తున్నారు? భగవదంశ అయినటువంటి శ్రీరామచంద్రుడికి చెప్తూ ఉన్నారండి. శ్రీరామచంద్రుడికి చెప్పేటటువంటి సత్యాలన్నీ కూడా ఇక్కడ చూడండి, భగవంతుడే వింటున్నాడు, వశిష్ఠుడి ద్వారా వింటున్నారు. ఇప్పుడు మనమందరము కూడా భగవదంశలమైనటువంటి మనం కూడా ఈ సత్యాలన్నింటినీ కూడా వినవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఎవరైతే నేను ఆత్మని అనేటటువంటి నిశ్చయానికి వస్తారో, అలాంటి నిశ్చయానికి రాగానే మనకున్నటువంటి సమస్త దుఃఖమంతా కూడా పోతుంది అంటున్నారండి. అంటే మన దుఃఖం పోవడానికి మూలాలు ఏమిటి? నేను ఆత్మనే అనేటటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి మనం ఆ నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ఎలా ఉండాలి? ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు చెప్పిన నియమాలను పాటిస్తూనే ఉండాలి. నాకు ఇష్టమైనప్పుడు పాటిస్తానండి, ఇష్టం లేనప్పుడు పాటించనండి అంటే కుదరదు. ఎప్పుడూ కూడా నువ్వు ఆ నియమాలను పాటిస్తూనే ఉండాలి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఇక్కడ సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పారు. సమస్త ప్రాణుల యందు ఉన్న ఆత్మను నేనే, నా యందు ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఒకటే అనేటటువంటి సత్యం ఎవరైతే తెలుసుకుంటారో సమస్త ప్రాణుల పట్ల కూడా సమదృష్టి కలిగి ఉంటారు. అంటే మనమంతా కూడా సమదృష్టి కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం తీసుకోవలసిన నిర్ణయం ఏంటి అంటే, సమస్త భూతముల యందు ఉన్న ఆత్మను నేనే అనేటటువంటి భావన ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, అలా నిర్ణయం తీసుకున్న వారి దగ్గరికి దుఃఖము దరిచేరదట. అంటే మన దగ్గరికి దుఃఖం దరిచేరకుండా ఉండాలి అంటే మనమందరము ఆత్మ అనేటటువంటి భావనను ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా ఉండాలి. ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపణం రోగానివరసాయనం అనే ఆత్మబోధలో శంకరాచార్యుల వారు కూడా చెప్తారు. ఏమంటారు? ఏవం నిరంతర, ఎప్పుడు కంటిన్యూస్ గా అభ్యాసం చెయ్యాలట. ఏమని? బ్రహ్మ ఏవాస్మి
వాసన ఇది వాసన. అంటే నేను బ్రహ్మమునే కాని నేను ఈ దేహము కాదు అనేటటువంటి భావన ఎప్పుడూ కూడా అనునిత్యము స్మరణ చేస్తున్నప్పుడు హరత్య అవిద్యా విక్షేపం, అవిద్య వల్ల వచ్చినటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి భావన తొలగిపోతుందట. రోగానివ రసాయనం. మరి మన వ్యాధికి మనం ఎలా అయితే మనం ఒక మందు వేసుకొని పథ్యం చేస్తామో అదే విధంగా భగవంతుడు కూడా మనకి ఈ దేహమే నేను అనే భావన పోగొట్టుకోవాలంటే నేను ఆత్మని అనేటటువంటి నిర్ణయం చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్పారు, వశిష్ఠుడు చెప్పారు, తర్వాత శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. ఎందుకు అనేక రకాల సిద్ధాంతాల యొక్క విషయాలు మనం చెప్పుకోవాలంటే ఎవరు చెప్పినా ఒక్కటే సత్యం, నీవు ఆత్మవి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు నీ దగ్గరికి దుఃఖం దరి చేరకుండా ఉంటుందని మనకు చెప్తున్నారు. ఎప్పుడూ కూడా మరిష్యామి 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 ఇది వాసన. అంటే ఎప్పుడు కూడా మనం నేను మరణిస్తాను కాదు, నేను మరణించను, నా శరీరం మాత్రమే పడిపోతుంది. భవిష్యామి 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 ఇది వేక్షసే అంటారు. అంటే ఎవరైతే నేను చనిపోవట్లేదు, నేను సత్య స్వరూపమైన సచ్చిదానంద ఆత్మనే నేను అని కంటిన్యూస్ గా కనుక మనం స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమంట, సర్వగం సచ్చిదాత్మానం జ్ఞాన చక్షు నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నేక్షేత భాస్వంతం భానుమందవత్. ఉదాహరణలతో చెప్పారండి శంకరాచార్యుల వారు. సూర్యుడి యొక్క వెలుగును చూడాలంటే మన నేత్రాలకు చూడగలిగిన శక్తి ఉండాలండి. ఒకవేళ మనం గుడ్డివాళ్ళం అనుకోండి, సూర్యుడి యొక్క వెలుగును చూడగలమా? సూర్యుడి వెలుగు చూసిన వాళ్ళు అంటున్నారు, ఇప్పటి వరకు చీకటితో ఉన్నటువంటి మనకి సూర్యుడి యొక్క వెలుగు లేదు, సాయంత్రానికి చీకటి అయిపోతుందండి. అప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా మనం ఏ వస్తువు ఎక్కడుందో కూడా గమనించలేము. ఎందుకు? సూర్యుడు ఉన్నంతసేపు అన్నీ కనిపిస్తున్నాయి, సూర్యుడు లేనప్పుడు ఏ ఒక్క వస్తువుని కూడా మనం చూడలేనట్టు, గుడ్డివాడు సూర్యుడి యొక్క వెలుగుని అనుభవించలేనట్టుగానే సర్వగం సచ్చిదాత్మానం అంటే ఏంటి? ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్నటువంటి సచ్చిదాత్మను మనం దర్శనం చెయ్యాలి అంటే మనకు జ్ఞాననేత్రం ఉండాలి. జ్ఞాననేత్రము ఉన్నప్పుడు మాత్రమే అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తాం. అలా భగవంతుణ్ణి చూడలేనప్పుడు మనకి వీళ్ళు పలానా కులం వాళ్ళు, వీళ్ళు పలానా మతం వాళ్ళు, వీడు ఈ మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు అందంగా ఉన్నాడు, వీడు చెడ్డగా ఉన్నాడు, ఇన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎందుకు? జ్ఞాన నేత్రాన్ని ఇంకా పొందిలేము కానీ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇంకా మనకు వేరుగా కనిపిస్తున్నారు. మనం జ్ఞాన నేత్రాన్ని పొందామనుకోండి, కృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అంటారు, ఏమంటారంటే దివ్యం దదామితే చక్షు, దివ్యములైనటువంటి నేత్రాలను నీకు నేను సమర్పిస్తున్నానని. అంటే పరమాత్మ మన గుణగణాలతో మనం చేసినటువంటి కర్మల యొక్క శ్రేష్టతను చూసి పరమాత్మ ఏం చేస్తాడంటే మనకు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాడండి. ఎప్పుడైతే జ్ఞాన నేత్రాన్ని ఇస్తారో ఇవ్వగానే మనకి ఎవరి మీద కూడా ద్వేషం కలగదట. మనల్ని ఏడిపించేటటువంటి కర్మలు వాళ్ళు చేసినా మనకి మాత్రం ఆ కర్మలు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేవట. అంటే జ్ఞాన నేత్రం వచ్చేంత వరకు భగవంతుడు చెప్పినటువంటి కర్మలను జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. అందుకే భగవంతుడు అంతటా ఉన్నారని మనం ప్రతి ఒక్కరికి ఉపకారం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూ ద్విజానత తత్ర కో మోహ తత్ర కో శోక ఏకత్వం అనుపశ్యత. ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడిన మాట కూడా చెప్పుకుంటున్నాం మనం. సమస్త ప్రాణులన్నీ కూడా ఆత్మ యొక్క శక్తి చేతనే నడవబడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి యొక్క శక్తి చేతనే ఈ ప్రాణులన్నీ కదులుతున్నాయన్నప్పుడు ఇక నీకు ఎందుకు శోకము మోహము? ఉన్నదంతా ఆత్మస్వరూపమే అయినప్పుడు మనం చేసిన పాపపు కర్మలే మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నాయి. మనం చేసిన పుణ్యకర్మలే మనం పుణ్యం చేత ఆనందంగా ఉండటానికి కారణమవుతున్నాయి. అంటే నీవు చేసిన కర్మలే, భగవంతుడు ఏమంటున్నారు, నీ కర్మను నువ్వు అనుభవించి తీరాలి. నీకు ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు, జైల్లో వేశారండి. అతడు చేసిన పాపములకే కదండి జైల్లో వేసింది. మనం బయట ఉన్నామంటే మనం పాపం చేయలేదనే కదండి.
మనం కూడా పాపం చేశామని భగవంతుడు నిర్ణయిస్తే ఏదో ఒక తీరున మనం కూడా జైలుకు వెళ్ళిపోతాం. ఎవరెవరైతే పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మలు, ఈ జన్మ ప్రయత్నం చేత చేసిన దోషాలు ఇవన్నీ కలగలిపి జైలుకెళ్ళాడు. ఏ కారణం చేత భగవంతుడు మనకు శిక్ష వేస్తారు అంటే మనం చేసిన కర్మల యొక్క ఫలితమే మనం అనుభవిస్తాం కాబట్టి ఎందుకు నీకు శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది? సమస్తము కూడా ఆత్మశక్తి చేతనే నడపబడుతున్నాయి. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. దారము యందు ఉన్నటువంటి అంటే ఒక హారమును మనం చూసినప్పుడు ఆ హారమునందు అనేక రకములైనటువంటి మణులన్నింటినీ కూడా కట్టారు. దేని చేత అంటే దారము చేత కట్టారు. మనము ఇది హారముగా ఉంది అన్నప్పుడు బయటికి మనకి రంగురంగుల పూసలు కనపడ్డాయి కానీ వీటన్నింటినీ మాలగా ఎలా కుచ్చగలిగాము అంటే అందులో ఉన్న దారం యొక్క ఆధారమే. సమస్త ప్రాణులు జీవించి ఉన్నాయంటే భగవంతుడి యొక్క అస్తిత్వం మనలో ఉంది కాబట్టే మనం బ్రతికి ఉన్నామండి. ఈ జగత్తులో ఆత్మ యొక్క శక్తియే శాశ్వతం కానీ నామరూపాలతో కూడిన దేహాలన్నీ నశ్వరమైనవి. యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కంటికి కనపడుతుందో కనపడేటటువంటి ప్రతిదీ కూడా నశించిపోతుందనే సత్యం తెలుసుకోండి. ఆత్మ యొక్క శక్తి శ్రేష్టమైనది. ఆత్మ యొక్క శక్తి మనకు అందాలి అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారు? నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి? మరి భగవంతుడు ఏమంటున్నారు? నీకు నేను అప్పచెప్పిన పనిని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టావంటే పాపం వస్తుంది, నీ కీర్తి ప్రతిష్టలు పోతాయి, లోకంలో నిన్నందరూ కూడా చెడుగా మాట్లాడుకుంటారు. నీవు అపకీర్తితో ఒక పనిని చెయ్యకుండా వెనుదిరిగావు, పరులకు ఉపకారం చేసే అవకాశం ఉన్నా నువ్వు చెయ్యనన్నావు, అప్పుడు నీకున్న కీర్తి ప్రతిష్టలు పోతాయి. నువ్వు జీవితాంతం నువ్వు చనిపోతే ఒక్కరోజే చనిపోతావు. నీ యొక్క మరణము కంటే గొప్పదైన అపకీర్తిని మూటగట్టుకుంటావు. జాగ్రత్తగా ఉండండి. మీకు భగవంతుడు అప్పచెప్పిన పనిని మీరు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి అని పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటారు, ఇంకా సందేహాలు ఉంటాయి. అర్జునుడు చూసి చెప్తున్నాడు. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతః ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః అని అర్జునుడు చెప్తారండి. చూసిన వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఏమంటున్నాడు అర్జునుడు? నేను ఎక్కడెక్కడ చూస్తున్నాను మిమ్మల్ని? ముందు వెనక అంతటా కూడా చూస్తున్నాను. నమః పురస్తాదత. పురస్తాదత పృష్ఠతస్తే అంటే ముందు వెనకాల పక్కల నలుదిక్కులా కూడా మీ యొక్క శక్తి చేతనే వ్యాపించబడినటువంటి సమస్త జగత్తును కూడా నేను చూస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కృష్ణ పరమాత్మ చూపించినటువంటి ఈ విశ్వరూప దర్శనాన్ని చూసి అర్జునుడు మాట్లాడుతున్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తిని దర్శనం చేసినటువంటి అర్జునుడు చెప్పిన మాట నమ్మాలి. ఇప్పుడు ఎవరైనా ఫలానా చోట దొంగ ఉన్నాడండి అన్నారనుకోండి, ఎవ్వరూ చూడలేదనుకోండి, నువ్వు చూసావా అంటే లేదు నేను ఉన్నాడని అనుకుంటున్నానంటే ఎవరు నమ్మరు. ఎవరు నమ్మరండి. నేను చూశానండి, కనపడ్డాడు, అతిగో అతడు ఒక నల్లటి ప్యాంటు తెల్లటి షర్టు వేసుకున్నాడు, ఈ పొట్టిగా ఉన్నాడు అని అతని యొక్క గుర్తులు చెప్తున్నారనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? అక్కడ దొంగ ఉన్నాడని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అతడు దూరంగా అందులో నుంచి పారిపోతున్నా ఇతడు చెప్పిన గుర్తులు కనపడుతున్నాయని మనం ఆ వ్యక్తిని నమ్ముతామండి. ఇక్కడ అర్జునుడు కూడా చెప్తున్నారు. అర్జునుడు చెప్పే సత్యమేంటి? నలు దిశలా కూడా పరమాత్మ విస్తరించి ఉండడాన్ని చూసిన వ్యక్తి చెప్పినప్పుడైనా ఈశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనే సత్యం మనం నమ్మవలసి ఉంటుంది. కాబట్టి భగవంతుడు ప్రతి క్షణం మనం చేసే కర్మలన్నింటినీ నడిపిస్తున్నాడు. నడిపించేది ఆయనే. సృష్టి స్థితి లయకారకుడు. నువ్వు ఒక కోరిక కోరుతున్నావంటే ఏదో ఒక గుణముతో నువ్వు ఆ కోరికను కోరుతున్నావు. నీ గుణాలను నువ్వు సవరించుకో. అంతటా భగవంతుడున్నాడన్నప్పుడు పరులకు ఉపకారం చేయడమే తప్ప పరులకు నేను అపకారం చేయకూడదని, ఈశ్వరుడు నాకు అప్పచెప్పిన పనిని నాకు నచ్చితే చేస్తానని కాకుండా, నచ్చినా నచ్చకపోయినా భగవంతుడు మనకు పని అప్పచెప్పాడు, ఆ పనిని చెయ్యాలి. దాని వలన నీకు లాభం రానివ్వండి, నష్టం రానివ్వండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మని.
నీకు అప్పజెప్పిన పనిని నువ్వు చెయ్యాలి. ఫలితము కోరకూడదు. ఫలితములకు నువ్వు కారణం కాకూడదు. అలా అని నేను కర్మ చెయ్యనండి, నా వల్ల కాదు. నేనెందుకు చెయ్యాలి? ఎవరో మనల్ని రమ్మన్నారండి. నేను రాను అన్నారండి. భగవంతుడంటారు, "నువ్వు ఈ రోజు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంతే. లేదండి నాకిష్టం లేదు నేనెళ్ళను" అంటే, "నువ్వు కర్మ చేత ఏడవబడతావన్నాడు. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా నువ్వొక చోటకు వెళ్ళాలంటే, నీకిష్టం లేకపోయినా నిన్ను ఏం చేస్తుంది? కర్మ ఏడవబడుతుంది. అంటే నిన్ను ఏదో ఒక విధంగా భగవంతుడు ఎవరి రూపంలో ఒక రూపంలో అక్కడికి తీసుకెళ్తారు. నాకు నచ్చదు, నేను చెయ్యను అనటానికి వీల్లేదు. ఈశ్వరుడు అప్పజెప్పిన పనిని ఎలా ఉండాలి? ద్వేషభావము, తర్వాత రాగము లేకుండా సమదృష్టితో నువ్వు కర్మ చేసినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతావు. ఒకవేళ చెయ్యను అని నువ్వు మొండికేస్తే మాత్రం నీకు అపకీర్తి కూడా వస్తుంది. నేనొకవేళ చెయ్యను, ఎవరేం చేస్తారో చూస్తానని ఆ కర్మను విడిచిపెడితే నీకు అపకీర్తి వస్తుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడు చెప్తున్నారు. మరి కర్మను విడిచిపెడితే మరి ఎటువంటి ఫలితాలొస్తాయని ఇంకా చాలా విషయాలు చెప్తారండి. నువ్వు ఈ పని చెయ్యనని వెనుదిరిగితే మరి అందరూ కూడా నిన్ను పిరికి పందా అని చెప్పేసి నింద చేస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా చెప్పాడు. నిన్నందరూ కూడా పలు రకాలుగా నింద చేస్తారు అని చెప్పారు. ఇంకా ఆయన నువ్వొక పనిని చేయడంలో నాకేం లాభం లేదు. లాభం లేని పనులు నేను చెయ్యను. నాకిష్టం లేదు అని మనం మాట్లాడామనుకోండి. అలా మాట్లాడితే భగవంతుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీకు అపకీర్తి కూడా వస్తుంది కాబట్టి, ఈ శరీరం ఉన్నప్పుడే కాదు, శరీరం పడిపోయిన తర్వాత కూడా మీకు అపకీర్తి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఇంకా మళ్ళీ 3, 4 శ్లోకాలను వివరిస్తారండి. వాటిని రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.